అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటున్నాను. ఈ 3 మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కు యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అది అన్నది చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో మెసేజెస్ ఫస్ట్ వచ్చేసి ఈ మెసేజ్. ఫుల్ వర్షం పడుతూ ఉంది నిన్నటి నుంచి. సో ఈవినింగ్స్ కంప్లీట్లీ లైక్ పవర్ కట్ అనమాట. వీడియో చేయలేకపోయాను నేను లాస్ట్ 2 days. యాక్చువల్లీ ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. సో మధ్యలో పోయే ఛాన్సెస్ ఉంది, బట్ స్టిల్ లెట్స్ సీ. 1 2 అండ్ ఇది వచ్చేసి ఇంకో మెసేజ్. అండ్ ఇంకో విషయం, రేపు మన ఛానల్ మెంబర్స్ కోసం నేను వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ రేపటి వీడియో వచ్చేసి స్పెషల్లీ ఓన్లీ ఫర్ లేడీస్ అనమాట. సో చెప్పాను రైట్, వాళ్ళ కోసం సపరేట్గా ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను మంత్లీ అని చెప్పేసి. సో రేపటి వీడియో వచ్చేసి అమ్మాయిల కోసం అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మీరు మెంబర్షిప్ తీసుకుని జాయిన్ అవ్వచ్చు. అండ్ యా, దట్స్ ఇట్. ఎనీవే చూద్దాం మరి. ఫస్ట్ మెసేజ్ మీకోసం యూనివర్స్ నుంచి. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఫస్ట్ మెసేజ్ మీకోసం వచ్చేసి ఏంటి అంటే 8 of Pentacles చూపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే మీరు రీసెంట్లీ మనీకి సంబంధించి, ఓకే, ఫినాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎంత చేశారంటే మీరు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నారు. మీలో ఉన్న స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం, మీ ఫ్లాస్ని ఇంప్రూవ్ చేసుకోవడము, మేబీ ఒబీడియంట్గా ఉండడం, డిసిప్లైన్గా ఉండడము, ఇలా అంతా అనమాట. అంటే మీరు అంతగా సీరియస్ తీసుకోలేదంటే సీరియస్ తీసుకున్నారు ఇప్పుడు వర్క్ని. లైక్ నేను సంపాదించాలి, నేను సెటిల్ అవ్వాలి, ఈ విధంగా అనమాట. సో దీనికి సంబంధించి ఏదైతే మీరు కష్టపడ్డారో దానికి ఫలితం రాబోతుంది. లైక్ మంచిగా మీరు లైక్ మనీ వైజ్గా మంచి స్టెబిలిటీ అనేది రాబోతుంది. మీ కష్టానికి ఫలితం వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటంటే రీసెంట్లీ దీనికి సంబంధించి సెటిల్ అవ్వాలి, సెక్యూర్ అవ్వాలి లైఫ్లో, మనీ బాగా సంపాదించాలని చెప్పేసి మీరు ఫోకస్ మీ మీద నుంచి తీసేసి కంప్లీట్లీ దీని మీద పెట్టిండొచ్చు, మనీ మీద పెట్టిండొచ్చు. సో దీనివల్ల ఏంటంటే సెల్ఫ్ కేర్ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడము, మేబీ హెల్త్ నెగ్లెక్ట్ చేయడం, సరిగ్గా పడుకోకపోవడము, మిమ్మల్ని మీరు కేర్ చేసుకోకపోవడం అనమాట. అంటే బాగా వర్క్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, సెటిల్ అవ్వాలి, ఇలా అని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉండడం. సో కాబట్టి ఏంటి అంటే మీరు చేశారు వర్క్, ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వండి, కొంచెం రిలాక్స్ అయ్యి మిమ్మల్ని మీరు కేర్ చేసుకోండి అన్నట్లు మెసేజ్ అనమాట. ఇక్కడ డెఫినెట్లీ ఏంటి అని అంటే మీ వర్క్, మీరు ఎంతగా మునిగిపోయారు వర్క్లో అని అంటే బేసిక్ థింగ్స్ కూడా, అంటే నిద్రపోవడము, సరిగా తినడము, డ్రెస్అప్ అవ్వడము, ఇలాంటిది కూడా చేయలేదు, ఇలాంటిది కూడా మిస్ అయిపోయారు, సెల్ఫ్ కేర్ కంప్లీట్లీ నెగ్లెక్ట్ చేశారు అన్నట్లు చూపిస్తుంది. సో అందుకని ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చేసి మేబీ ఇవాళ సండే అనో లేకపోతే నెక్స్ట్ వీక్ అని చెప్పేసో, లేకపోతే మధ్యలో ఏదైనా ఒక రోజు ఒక ఆఫ్ తీసుకొని కంప్లీట్లీ మీకోసం మీరు టైం ఇచ్చుకోవాలి, మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకుని లైక్ ఎలా అంటే గ్రేట్ఫుల్ ఫీల్ అవ్వడం. ఎస్, నేను వర్క్ చేశాను, డబ్బులు సంపాదించాను, కొంచెం దీన్ని స్పెండ్ చేస్తాను నా మీద, నేను మంచి ఫుడ్ తింటాను, త్వరగా పడుకుంటాను, ఇష్టమైన షో చూస్తాను, లేకపోతే బుక్ చదువుతాను, ఈ విధంగా అనమాట. సో సెల్ఫ్ కేర్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. కొంచెం ఆ బిజీ స్కెడ్యూల్ నుంచి బయటికి రండి అన్నట్లు కూడా మెసేజ్ చూపిస్తుంది. ఓకే, చాలా హార్డ్ వర్క్ చేశారు, ఇప్పుడు మీ బాడీకి, మీ మైండ్కి ఫుల్ రెస్ట్ అన్నది అవసరం అనమాట. Next, second message. Universe, please show me what is the second message for my collective. What my collective need to know right now. సో సెకండ్ మెసేజ్ వచ్చేసి మనకు 8 of Swords. సో 8 of Swordsలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఏదో థాట్స్, సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివ్ థాట్స్
మిమ్మల్ని లైక్ కంప్లీట్లీ చుట్టేసేయడము, అంటే ఓవర్గా మీరు దీని గురించి ఆలోచిస్తూ ఉండడము, డ్రైన్ అవుతూ ఉంటాం అనమాట. కోపం వస్తుంది, విసుగు వస్తుంది, యాంగ్జియస్గా అనిపిస్తుంది, దీనికి అసలు సొల్యూషన్ ఉందా లేదా, నేను ఎటు సైడ్ పోవాలి, ఇది కరెక్ట్ డెసిషనా లేకపోతే ఇది కరెక్ట్ డెసిషనా, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని అర్థం అవ్వట్లేదు. సో మెంటల్లీ ఫుల్ స్ట్రగుల్ అనేది చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఈ మెసేజ్ చూసిన తర్వాత కొంతమందికి ఫస్ట్ మెసేజ్ మీరు కావాలనే వర్క్లో లీనం అయిపోయిన ఛాన్సెస్ ఉంది. ఎందుకనంటే దీనికి సంబంధించి డిస్ట్రాక్ట్ అవ్వాలి అని అంటే, ఈ పెయిన్ నుంచి బయటికి రావాలి, ఈ ఓవర్ థింక్ చేయకూడదు అని అంటే వర్క్ మీద ఫోకస్ చేసిన బెటర్, వర్క్ ఇంప్రూవ్ అవుతుంది, నేను దీని గురించి ఆలోచించకూడదు అని చెప్పి కూడా మీరు ఫోకస్ చేస్తుండొచ్చు. ఓకే, సో అందుకనే ఇప్పుడు మీకు రిలాక్స్ అవ్వడానికి మీరు రెస్ట్ తీసుకోండి, హీల్ అవ్వాలి అని చెప్పేసి మెసేజ్ మెయిన్ థింగ్. ఓకే, సో కాబట్టి మనము ఇవాళ ఈ రీడింగ్కి అఫర్మేషన్ ఏం పెట్టుకుందాము అని అంటే, ఐ హీల్ మై సెల్ఫ్. ఓకే, నేను నన్ను హీల్ చేసుకుంటాను, ఫస్ట్ నన్ను నేను హీల్ చేసుకుంటాను. సో ఐ హీల్ మై సెల్ఫ్ అని చెప్పేసి మీరు కింద అఫర్మ్ చేసి కమెంట్ చేయండి. అండ్ సేమ్ అలా చేసిన తర్వాత నిజంగానే కొద్దిసేపు ఈ అన్ని ఓవర్ థింకింగ్, ఈ ఎక్స్ట్రా వర్క్ చేస్తూ ఉండడము, బిజీగా ఉండిపోయి మిమ్మల్ని మీరు కేర్ చేసుకోకుండా ఉండే దాన్ని కొంచెం గ్యాప్ ఇచ్చేసేయండి. ఓకే, బ్రేక్ ఇచ్చేసి కొంచెం రిలాక్స్ అవ్వండి. ఓకే, సో అందుకని డ్రైన్ అయిపోయారు, బాగా ఏడ్చడం, ఓవర్ థింక్ చేయడము, భయం కూడా అనిపించడం అనమాట. లైక్ ఈ సిచ్యువేషన్ అయిపోయిందా, లేకపోతే నేను లైక్ ఏదైనా పాజిటివ్ జరగబోతుందా ఏంటి అని చెప్పేసి. సో దీనికి సంబంధించి కూడా మీకు ఆన్సర్ రాబోతుంది. మీరు ఈ 8 of Swords స్టక్ ఎనర్జీ నుంచి బయటకు వస్తున్నారు అండ్ హీల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైతే మీరు హీల్ అవుతారో, ఎప్పుడైతే ట్రూత్ చూస్తారో, ఎప్పుడైతే మీరు దీని నుంచి బయటకు వస్తారో, కంప్లీట్లీ ట్రూత్ చూస్తారో, మీకు సొల్యూషన్ అనేది వస్తుంది, డెసిషన్ అన్నది కూడా వస్తుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో మెంటలీ స్ట్రగుల్ చూపిస్తుంది మనకి 8, 8, 2 numbers. ఓకే, నెక్స్ట్ థర్డ్ మెసేజ్ చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. థర్డ్ మెసేజ్ వచ్చేసి 3 of Swords. ఏదో మిమ్మల్ని బాగా బాధ పెట్టింది. ఓకే, సో అందుకనే ఇక్కడ 3 of Swords ఉంది అని అంటే, ఎవరైనా మిమ్మల్ని లైక్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి డిస్టర్బ్ అయిపోవడం మైండ్. ఓకే, ఇది బిటర్ ట్రూత్ అన్నది తెలియడము, ఇన్ఫర్మేషన్ తెలియడం ఎలాంటిదంటే పాజిటివ్ కాదు, ఇది కొంచెం మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా అనమాట. అంటే ఏదో మోసం జరిగింది, ఎందుకు ఈ పీపుల్, ఈ పర్సన్, ఈ సిచ్యువేషన్ ఇలా జరిగింది అని చెప్పేసి హర్టింగ్ అనమాట. సో ఈ ట్రూత్ వల్ల మీరు లైక్ ఈ స్టక్ సిచ్యువేషన్లో అయిపోవడం, నెక్స్ట్ డెసిషన్ ఏం తీసుకోవాలి ఏంటి అని అర్థం అవ్వక మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడం. ఓకే, సో అందుకనే 3 of Swords ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే హర్ట్ అయ్యారో, ఏదైతే మెసేజ్ మీరు రిసీవ్ చేసుకొని బ్రోకెన్ హార్ట్లో ఫీల్ అవుతున్నారో, దీనికి సంబంధించి హీల్ అవుతుంది. అండ్ ఈ ట్రూత్ వచ్చేసి ఏంటి అని అంటే, మీకు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఇది తెలియనంత వరకు మీరు కంప్లీట్ ఇల్యూజన్స్లో ఉండడము, భ్రమలో ఉండిపోయి సేమ్ పీపుల్నో లేకపోతే ఒక పర్సన్నో బిలీవ్ చేస్తూ దాంట్లో ఇంకా మోసపోదు, బిటర్ అవుతూ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉండింది. సో అందుకని యూనివర్స్ ఏంటంటే, కొంచెం కష్టమైన పర్లేదు అన్నట్లు మీకు ఈ స్పెసిఫిక్ సిచ్యువేషన్కి సంబంధించి ట్రూత్ తీసుకొని రావడం. సో దీనివల్ల మీకు పెయిన్ అయింది, దీనివల్లనే మీరు ఇప్పుడు ఏంటంటే నేను ఎలా బయటికి రావాలని అర్థం అవ్వలేదు అనమాట. సో అందుకనే స్టక్ సిచ్యువేషన్లో ఉన్నారు. కొంతమందికి ఇంట్లో విషయంలో కూడా సంబంధించి ఫైట్స్ లాంటివో, ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం లాంటిదో, మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, ఇలాంటిది కూడా అయ్యుండొచ్చు. సో దీనికి సంబంధించి కూడా మీరు ఏంటంటే, నా వాల్యూ ఇంతేనా, నాకు ఇంపార్టెన్స్ లేదా నా లైఫ్లో అని చెప్పి కూడా అనిపించిండొచ్చు. సో అందుకే ఏంటంటే, మీరు బాగా డిస్టర్బ్ అయిపోయి వీళ్ళతో మాట్లాడాలా, అసలు కనెక్ట్ అయ్యి ఉండాలా లేదా అని చెప్పేసి డెసిషన్ తీసుకోవడము, ఎలా బయటికి రావాలని చెప్పేసి అనుకోవడము, ఇలా అనమాట. సో అందుకని ఇక్కడ బాగా హర్ట్ అయిపోయారు, హార్ట్ బ్రేక్. ఇది ఏంటి అంటే ఎమోషన్ డిస్టర్బ్ అయిపోవడం అనమాట. సో దీని నుంచి ఎలా బయటికి రావాలని చెప్పేసి మీరు ఇక్కడ వర్క్ అనేది చేస్తూ ఉండడం. సో అందుకని యూనివర్స్ నుంచి ఏంటంటే, మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు, వర్క్ చేస్తున్నారు, మనీ వైజ్గా ఫినాన్షియల్లీ లైక్ ఆ స్టెబిలిటీ వస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే, జస్ట్ ఒక బొమ్మలాగా కదులుతూ ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాను నా పనులు, ఏదో సంపాదిస్తున్నానంటే సంపాదిస్తున్నాను, అంటే ఇంట్రెస్ట్ లేకపోవడము, జస్ట్ ఊరికే ఇంప్రూవ్ చేసుకుందాం, బిజీ అయిపోదాం, ఇలా చేస్తూ ఉంటే నేను దీని నుంచి బయటకు వచ్చేస్తాను, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి అని చెప్పి అనుకొని చేయడం అనమాట. సో అందుకనే లైక్ ఈ హర్ట్ ఇది బాగా అయ్యింది కాబట్టి డిస్ట్రాక్ట్ అవుతుండడం. సో అందుకే మీకు యూనివర్స్ నుంచి మీరు హీల్ అవుతున్నారు, ఈ స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తున్నారు, మీరు సొల్యూషన్స్ అనేది చూస్తున్నారు, డెసిషన్ తీసుకుంటున్నారు. కొంతమందికి డెసిషన్ ఎలా తీసుకుంటున్నారంటే, మేబీ ఎవరైనా హర్ట్ చేశారు అని అంటే, ఇలాంటి పీపుల్ నుంచి ఇంకా దూరంగా ఉండాలని, మాట్లాడకుండా ఉండాలని చెప్పేసి, సైలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసో, లేకపోతే మీ ఎనర్జీని ఇంకా ఎవరికి ఇవ్వకూడదు, ఎవరైనా నమ్మాలి అని అంటే చాలా స్ట్రాంగ్గా అన్ని విధాలుగా చెక్ చేసి నమ్మాలి అని చెప్పేసి, ఇలాంటి థింగ్స్ అనేది చూస్తూ ఉండే ఛాన్సెస్ ఉందన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే,
ఉరుములు వస్తూ ఉన్నాయి, వినిపిస్తుంది రైట్. ఫుల్ వర్షం. యాక్చువల్లీ నేను పడుకొని ఉన్నాను ఈరోజు, అంతా పడుకొనే ఉన్నాను నేను. మార్నింగ్ నేను లేచిందే ఇవాళ 10 o'clockకి లేచాను. 10 o'clockకి లేచి తిన్నాను, మళ్ళీ పడుకున్నాను 1 hour తర్వాత, మళ్ళీ పడుకొని ఇప్పుడు లేచాను అనమాట. సో కొంచెం టైం వచ్చింది నాకు అని అంటే నిద్ర, మెయిన్ నిద్ర, ఫుడ్కే ఉంటుంది నా టైం అంతా. అసలు వీడియో చూస్తూ ఎప్పుడు పడుకున్నాను తెలియదు నాకు, నిద్రపోయాను అనమాట బాగా. ఇందాక లేచి వీడియో చెయ్యాలి అని చెప్పేసి వచ్చాను. కోజీ వెదర్లో మంచిగా నిద్రపోతే ఆహా, ఆ ఫీలింగే డిఫరెంట్ రైట్. ఓకే, మీకోసం ఏంజల్స్ నుంచి మెసేజ్ ఏంటో చూద్దాం. అందుకనే సో నేను ఎప్పుడు అంటుంటాను, జోక్ కాదు యాక్చువల్లీ, చెప్పేటప్పుడు వినడానికి జోక్గా అనిపిస్తుంది కానీ నిద్రపోవడం వల్లనే సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఏమవుతుందో తెలుసా? ఎందుకో చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు దీనివల్ల ఏంటి ప్రాసెస్, ఎందుకు అలా జరుగుతుందంటే, నిద్రపోయినప్పుడు మీ మైండ్ రిలాక్స్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది అనమాట. రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే అన్నెసరీ థింగ్స్, ఇంప్రెషన్స్, సంస్కారాస్ అంటాం మనం సాంస్క్రిట్లో. సో ఏవైతే అన్నీ అంత బిల్డప్ అయిపోయి సర్ఫేస్కి వచ్చేసిందో, అప్పుడు మీరు నిద్రపోయినప్పుడు మైండ్కి ఏమవుతుందంటే కొంచెం టైం దొరుకుతుంది. టైం దొరికి ఏవేవి అన్నెసరీ థింగ్స్, ఏది అవసరం లేదని చెప్పేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది వెళ్ళిపోయి మెయిన్ థింగ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఈ అన్నెసరీ థింగ్స్, పెయిన్ అనిపించింది, ఇవన్నీ గుర్తుపెట్టుకోకూడదు అని మనం నిద్రపోతున్న టైంలో ఫుల్ నర్వస్ సిస్టమ్ ఒక ప్రాసెస్లో ఉండి ఏదైతే అన్నెసరీ అవన్నీ మర్చిపోయేలాగా చేస్తుంది అనమాట. సో అందుకనే మనం కొన్నిసార్లు నిద్రపోయి లేచినప్పుడు ఏదైనా పెయిన్ అనిపించింది అనుకోండి, కొంచెం బ్లర్గా అనిపిస్తుంది, అంటే అది పెద్దగా పెయిన్ అనిపించదు. సో అందుకని మళ్ళీ నిద్రపోయి లేచినప్పుడు చూస్తూ ఉంటే కనుక మనం ఏదో మెల్లిమెల్లిగా ఫేడ్ అవుతూ ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకనే నిద్ర చాలా ఇంపార్టెంట్. సో నిద్రపోయి లేచేటప్పటికి మీ మైండ్ ప్రాసెస్ చేసేసి ఏదైతే మెమొరీస్ మీకు అవసరం లేదో, దేంతో అయితే మీకు పెయిన్ కాజ్ అవుతుందో, దేంతో అయితే మీ బాడీకి డేంజర్ ఉందో అవన్నీ మర్పించేస్తుంది అనమాట. సో అందుకే నిద్రపోయి లేచిన తర్వాత రిలాక్స్గా ఫీల్ అవుతాం, ఏదో బరువు తగ్గింది అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. అందుకనే నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎవరైనా మీరు మీ లవ్డ్ వన్స్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళినప్పుడు, లైక్ వాళ్ళతో పెయిన్ఫుల్ ప్లేస్ నుంచి ఉన్నప్పుడు నిద్రపోయి లేచిన దాన్ని గుర్తు తెచ్చుకోండి, మీకు అర్థమవుతుంది, ఆ పెయిన్ బాగా తెలుస్తుంది. ఏదో మర్చిపోయానే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే అది జస్ట్ అది గుర్తున్నంత వరకు మనము మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయలేమన్నమాట. గుర్తుపెట్టుకున్నంత వరకు బరువు అయిపోతుంది. అందుకే నిద్రలో మనం హీల్ అవుతాము. సో అందుకనే నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. ఏదో నేను ఫన్నీగా చెప్తూ ఉంటాను, బట్ అది యాక్చువల్లీ సీరియస్ అనమాట. ఓకే, సో కాబట్టి ఇప్పుడు వెదర్ కూడా మనకు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో చాలా వరకు మంచి క్లౌడీ అండ్ కోజీ వెదర్ ఉంది. కాబట్టి టైం ఉంది అంటే కనుక ప్రశాంతంగా పడుకోండి. ఓకే, నెక్స్ట్ కాంప్రమైజ్. సో కొన్ని థింగ్స్లో ఒకవేళ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సింది వస్తుంది అని అంటే కనుక, అంటే మీ ఫ్యామిలీతో కొన్ని థింగ్స్ మనకు తప్పదు, ఇంకా ఫ్యామిలీ, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్ మనకి చిన్నప్పటి నుంచి తోడున్నారు, ఇలా అంటే కనుక స్పౌస్, ఇలా ఉన్నారంటే కనుక కొన్ని థింగ్స్లో మనకి ప్రేమ ఉంది, వాళ్ళతో కనెక్షన్ ఉంది అని అన్నప్పుడు ఈగోకి వెళ్ళి కనెక్షన్స్ అన్ని డ్యామేజ్ చేసుకోవడం కంటే కాంప్రమైజ్ అయిపోయి ఒక బ్యాలెన్స్ ప్లేస్కి వచ్చేసి ఇట్స్ ఓకే, థింగ్స్ అంతా సెట్ అవుతుంది అని చెప్పేసి ముందుకు వెళ్ళడం బెస్ట్ అనమాట. సో అందుకనే అన్నీ కాదు, ఏదో ఒక పర్టికులర్ మూమెంట్కి, ఒక సిచ్యువేషన్కి సంబంధించి కాంప్రమైజ్ అనమాట. దానికి సంబంధించి మీరు మేబీ డెసిషన్ తీసుకోవాలనుకుంటూ ఉన్నారు, దానివల్ల మీకు టఫ్ అనిపిస్తూ ఉండొచ్చు. సో దానికి సంబంధించి ఏదైతే బెనిఫిట్గా అనిపిస్తుందో, కాంప్రమైజ్ అవుతే సిచ్యువేషన్ బెటర్గా ఉంటుందో దాంట్లో మీరు కాంప్రమైజ్ అవ్వాలి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి, ఇక్కడ మీ ఏంజల్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే please hit that like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.